దిగంబరుడివి, గ్రుడ్డివాడివని లవోదికే సంఘదూతను తిట్టాడు తెలుసా మీకు? అసలు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 7 సంఘాల్లో 7వ సంఘం మామూలు తిట్లా. ఎందుకు తిట్టాడు తెలుసా? తను ఒక రకంగా ఉండి ఇంకో రకంగా ఉన్నాను అనుకుని ఫీల్ అవుతున్నాడు. తను గుర్తుపట్టకుండా తను ఒక రకంగా ఉండి నేను ఇంకో రకంగా ఉన్నానని ఫీల్ అవుతున్నాడు. అది నచ్చలా యేసయ్యకి. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, ఉలి వెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైన ఉండు, వెచ్చగానైన ఉండు, ఉలి వెచ్చని స్థితి ఏల సోదరి. నా నోటి నుండి ఉమ్మి వేయదలచి ఉన్నాను, నా నోటి నుండి ఉమ్మి యేసు అన్న మాటను మరువబోకుమురన్న, యేసు అన్న మాటను మరువబోకుమురన్న. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైనా ఉంటే ఆకులతో కాయలతో ఉండు, లేకపోతే రెండో లేకుండా. ఇదేంది కాయలు లేకుండా ఆకులు చూపించి బిల్డప్పా? నాటకాలా? వేషమా? నాకు తెలియదు అనుకున్నాను నీ వేషాలు. నువ్వు పైకి ఒకటి లోపలికి ఒకటి, నా దగ్గర కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిని గుర్తుపట్టి ఉన్నది ఉన్నట్టుగా నా ముందు ఒప్పుకొని యథార్థంగా ఉండు. అంతేగాని నటించవాకు. నాకు చెడ్డ చిరాకు నటన అంటే.